హాయ్ ఎవరివన్. చాలామంది ఎగ్స్కి సేల్కి ఏమైనా ఉన్నాయేమో పెట్టమని అడుగుతున్నారు. సో నా దగ్గర ఏంటంటే ఉన్న ఎగ్స్నే నేను ఇంకా హ్యాచ్ చేసుకుని ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని చెప్పేసి చూసుకుంటున్నాను. సో దానివల్ల సేల్కి పెట్టే ఎగ్స్ నా దగ్గర లేవు. సో ఏంటంటే నా దగ్గర ఎగ్స్ ఉంటే కనుక నేను కన్ఫర్మ్ ఫ్రిడ్జ్లో పెడతాను. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు ఏంటంటే మీరు చాలా కేర్ఫుల్గా చేయాలి. అలా పెడితే అలా అయితే అవి పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓవర్ కూలింగ్కి పగిలిపోతాయి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏంటంటే మీరు ఏదైనా ఒక బాక్స్లో కానీ ఒక గిన్నెలో కానీ క్లాత్ పెట్టి క్లాత్లో ఎగ్స్ అనేది పెట్టి స్టోర్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఎప్పుడన్నా పవర్ కట్ అయినా కానీ క్లాత్ కూలింగ్ని అబ్జర్బ్ చేసుకునిద్ది. సో అబ్జర్బ్ చేసుకుని కరెంట్ పోయినప్పుడు కానీ టెంపరేచర్ వేరీ అయినప్పుడు ఎగ్స్ని పాడవకుండా కాపాడుతుంది అనమాట. సో దానివల్ల నేను అలా కన్ఫర్మ్గా చేస్తాను. సో ప్రాబ్లం అయితే 100% ఉండదు. మీకు అరౌండ్ 90% హ్యాచ్ అనేది అవుతుంది. సో ఇది ఏంటంటే సెకండరీ, ఇది ఈరోజు ఎగ్స్ అనేది హ్యాచ్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఏంటంటే కోడి దగ్గర ఎక్కువ పొదిగేస్తాం. మనకి పొదిగే కోడి లేనప్పుడు ఏంటంటే బయట హ్యాచింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఇస్తాను. నేను ఏంటంటే కన్ఫామ్గా 9 ఎగ్స్ కన్నా ఎక్కువ అయ్యాను. సో ఏంటంటే ఈ బాక్స్ తయారు చేయించుకున్న కాడ ఎగ్స్ కోళ్ళు ఎగ్గులు పెట్టడానికి అండ్ వాటిని పొదగేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి బాక్స్ చేయించుకున్నాను. సో ఏంటంటే మనం కన్ఫామ్గా వరిగడ్డ అనేది యూస్ చేసుకుంటే చాలా బెటరు. ఎందుకంటే మీకు నెక్స్ట్ వీడియోలో కనపడుతుంది. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మా ఇంటి పక్కన వరిగడ్డ బామ్ ఉంది. సో దాంట్లో ఎగ్స్ పెడతాయి అనమాట. సో ఏంటంటే వాటికి వరిగడ్డ అనేది చాలా కంఫర్ట్ జోన్. సో దానివల్ల ఏంటంటే మనం కాడ పొదగేసేటప్పుడు వరిగడ్డ వేసి పెడితే కనుక చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. థ్యాంక్ యూ.